మేము లాస్ట్ వీక్ జూమ్ అపాయింట్మెంట్లో మేము పాల్గొన్నాము. ఆ టైంలో మా జీవితాల్లో మేము చాలా సాతాను శోధన చేత మేము చాలా ప్రాబ్లమ్స్లో మేము బంధింపబడి ఉన్నాము. ఆ జూమ్ అపాయింట్మెంట్ చూసిన తర్వాత బ్రదర్ మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ బ్రదర్ గారు ప్రవచించినారు. ఏంటి అంటే, అమ్మ మీరు ఉన్న ప్రాపర్టీ అంతా కూడా దాని మీద చాలా శత్రువులు కన్నుంది, అక్కడ మిమ్మల్ని చంపాలని కూడా చూస్తున్నారు. అయితే ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను విడుదల చేసిన 7 దూతలు మీ పక్షముగా కార్యం చేయబోతున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు ఒకళ్ళు చనిపోబోతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడమ్మా అని చెప్పి ప్రాఫెట్ గారు ప్రవచించారు. సో లాస్ట్ వీక్ చెప్పింది కరెక్టేనమ్మా? జూమ్ అపాయింట్మెంట్ మీరు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. బ్రదర్కి సిస్టర్కి వందనాలు చెల్లిస్తున్నాను. మేము లాస్ట్ వీక్ జూమ్ అపాయింట్మెంట్ తీసుకుని జూమ్ అపాయింట్మెంట్లో మేము పాల్గొన్నాము. ఆ టైంలో మా జీవితాల్లో మేము చాలా సాతాను శోధన చేత మేము చాలా ప్రాబ్లమ్స్లో మేము బంధింపబడి ఉన్నాము. ఆ జూమ్ అపాయింట్మెంట్ చూసిన తర్వాత బ్రదర్ మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ బ్రదర్ గారు ప్రవచించినారు. ఏంటి అంటే, అమ్మ మీరు ఉన్న ప్రాపర్టీ అంతా కూడా దాని మీద చాలా శత్రువులు కన్నుంది, అక్కడ మిమ్మల్ని చంపాలని కూడా చూస్తున్నారు. ఏ జూమ్ అపాయింట్మెంట్ అమ్మా? లైక్ లాస్ట్ వీక్ ట్రైనింగ్ సెమినార్. అవునండి. నవంబర్ 11th నాడు ట్రైనింగ్ సెమినార్, జూమ్ ట్రైనింగ్ సెమినార్ లో మీరు జాయిన్ అయ్యారు. సో ట్రైనింగ్ సెమినార్ అయిన తర్వాత లాస్ట్ లో 1 hour చాలా మందికి ప్రేయర్ చేశాను. అప్పుడు మీకు చేసినప్పుడు ఏమని ప్రాప్స్ ఇచ్చానమ్మా? ఏమని చెప్పండి. మీ ప్రాపర్టీ కొరకు మిమ్మల్ని చాలా మంది శత్రువులుగా ఉన్నారు, మిమ్మల్ని చంపాలని కూడా మీ కొరకు ఉన్నారు. అయితే ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను విడుదల చేసిన 7 దూతలు మీ పక్షముగా కార్యం చేయబోతున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు ఒకళ్ళు చనిపోబోతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడమ్మా అని చెప్పి ప్రాఫెట్ గారు ప్రవచించారు. ఆ తర్వాత నాకు చాలా క్వశ్చన్స్, అమ్మ మీకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక స్త్రీ కూడా ఉన్నారు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రభా ఎవరు చాలా మంది ఉంటారు మనకంటూ శత్రువులు. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా నాకు కూడా చూపించచ్చు కదా. ప్రాఫెట్కి చూపించారు, నాకు కూడా చూపించండి ఆ శత్రువు ఎవరో అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చనిపోయే వ్యక్తి ఎవరో నాకు చూపించారు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు మా మీద బలమంగా శత్రువుగా ఉండి మమ్మల్ని చాలా శోధిస్తూ ఉన్నారనమాట. ఆ చాతబడి శక్తుల వల్ల నేను చాలా శరీరంలో బలహీనత కలిగి ఉన్నాను. కిడ్నీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం రీసెంట్గా వచ్చిన ఇవన్నీ 1 వీక్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలో. సో లాస్ట్ వీక్ చెప్పింది కరెక్టేనమ్మా? జూమ్ అపాయింట్మెంట్ లో ఏమైతే నేను ప్రాప్స్ ఇచ్చానో మీ యొక్క ప్రాపర్టీస్ వ్యతిరేకంగా వాళ్ళు కన్నేశారు, సో విచ్ క్రాఫ్ట్ చేశారనేటువంటిది ఏమైతే మీరు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ అండి. నేను చెప్పింది ప్రతిదీ కూడా ప్రతిదీ కరెక్టేనండి. సో మీ ప్రాపర్టీ మీద కేసు వేశారు వాళ్ళు, అది మీ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పారు. అవునండి, అది వాళ్ళు గుంజుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అది మాకు తాతయ్య ఇచ్చారు, నానమ్మ రాసిచ్చారు అని వాళ్ళు దొంగ సంతకాలు పెట్టుకుని తీసుకున్నారు. మేము ఒకరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూపించాడు, నువ్వు GHMCకి వెళ్ళు అని. ఎందుకు వెళ్ళమంటున్నాడు దేవుడు అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ లాస్ట్ పేజ్ మాదే ఉంది. అక్కడ వరకు అన్ని ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి. మా ప్లాట్ దగ్గరికి వచ్చేసరికి ఆ పేపర్స్ ఆగిపోయినాయి. అప్పుడు దేవుడు చెప్పింది కూడా కరెక్ట్ అయింది. అక్కడ మేము కొంచెం ఫైట్ చేసాము లాయర్ తోటి పెట్టి. అప్పుడు మాకు వచ్చింది కానీ వాళ్ళు ఇంకా దాన్ని విడిచిపెట్టడం లేదనమాట. ప్రాఫెట్ గారు ప్రవచించింది కూడా 100% కరెక్ట్. లాస్ట్ వీక్ జూమ్ ట్రైనింగ్ సెమినార్ లో నేను ప్రవచించింది కరెక్టే, అది వాస్తవము. సో దేవుడు జూమ్ ట్రైనింగ్ సెమినార్ లో జస్ట్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ 2-3 minutes టైం తీసుకున్నాను అనుకుంటాను. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఓన్లీ 2-3 minutes టైం తీసుకొని నేను జూమ్ ట్రైనింగ్ సెమినార్ లో నేను చెప్పాను. సో చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్టే. ఓన్లీ 2-3 minutes మాత్రమే నేను టైం తీసుకున్నాను. సో ఆ టైంలో నేను చెప్పిన విషయాలని కరెక్ట్ అని బిడ్డ చెప్తుంది. దేవుడు ప్రాఫెట్ ద్వారా ఆ ట్రైనింగ్ జూమ్ సెమినార్ లో 2-3 minutes టైంలో ఏమైతే ప్రవచించానో ఆ విషయాలు కరెక్ట్ అని ఈ బిడ్డ కన్ఫర్మ్ చేస్తూ
చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. రెండు చేతులు జోడించి గట్టిగా గట్టిగా రెండు చేతులు జోడించి గట్టిగా ఉత్సహించి clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Say loudly hallelujah. Yes, yes, Amma. God bless you, Amma. God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంకా